హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లాట్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి లోకరక్షకుని కోసం ఎవరెవరు ఏ విధంగా జీవించారో తెలుసుకుందాము. మొట్టమొదటిగా చూసినట్లయితే మరియ వలె లోకరక్షణ కొరకు దేవుని చిత్తానికి మనము సమర్పించుకోవాలి. లోకానికి రక్షకుణ్ణి అందించటంలో ఎంతటి శ్రమనైనా అనుభవించాలి. రెండవదిగా చూసినట్లయితే యోసేపు వలె ప్రభువును మోస్తున్న భక్తుల శ్రమలలో తోడుగా నడవాలి. మూడవదిగా చూసినట్లయితే ఎలిజబెత్ లోకరక్షణ కొరకు ప్రభు చిత్తానికి సమర్పించుకొని భక్తులను ఆత్మచేత సరిగా వివేచించి వారితో సహవాసం చేయాలి. నాలుగవదిగా చూసినట్లయితే గొర్రెల కాపర్ల వలె మనము కూడా క్రీస్తుని గూర్చి సువార్తను ఇతరులకు ప్రచురం చేయాలి. ఐదవదిగా చూసినట్లయితే నక్షత్రం వలె అనేకులు క్రీస్తునొద్దకు వచ్చుటకు మనము మార్గాన్ని చూపాలి. ఈ విధంగా లోకరక్షకుని కోసం మరియా, యోసేపు, ఎలిజబెత్, గొర్రెల కాపర్లు, నక్షత్రము ఏ విధంగా ఉపయోగపడ్డారో మనం కూడా దేవుని కోసం అనేకులను ఆయన యొద్దకు నడిపించుటకు మనము కూడా మన పాత్ర వహించాలి. మనలను మనము దేవుని చిత్తానికి సమర్పించుకుంటూ అనేకులను ఆయన యొద్దకు నడిపిస్తూ దేవుని యొక్క సువార్తను ప్రచురం చేస్తూ జీవించాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచి తనను తాను రిక్తునిగా చేసుకున్న క్రీస్తు మనసు మనము కలిగి జీవించాలి. దేవుడు అట్టి సహాయం మనకు దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.